అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 24వ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు మీ యొక్క భవిష్యత్తును దిశను మార్చే రోజు. అటువంటి ప్రత్యేకమైనటువంటి సంకేతాలు, అనుకున్నటువంటి అవకాశాలు, కొన్ని హెచ్చరికలు, దైవ అనుగ్రహం, కుటుంబంలో జరిగే ముఖ్యమైనటువంటి మార్పులు, ఇవన్నీ కూడా మీకు కొత్త పరిస్థితులుగా కనిపించే రోజు కాబోతుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు చంద్రుని యొక్క అనుకూల ప్రభావం కారణంగా మనస్సులో చాలా రోజులుగా ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తుంది. గతంలో మీకు జరిగినటువంటి కొన్ని నిరాశలు, ఆందోళనలు క్రమంగా తగ్గిపోతాయి. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క మనస్సుకు ప్రశాంతతను తీసుకువస్తుంది. మీరు ఊహించినటువంటి వ్యక్తుల ద్వారా కూడా మంచి సహాయం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు రేపటి రోజు చాలా ముఖ్యమైనది. కార్యాలయంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీపై ఉన్నటువంటి వారి దృష్టిలో మీ యొక్క విలువ కూడా పెరుగుతుంది. కొన్ని రోజులుగా నిలిచిపోయినటువంటి పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలకు సంబంధించినటువంటి వార్తలు కూడా వినే అవకాశం ఉంటుంది. అయితే సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మాటల్లో కాస్త జాగ్రత్త అవసరం. చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారకుండా చూసుకోవాలి. వ్యాపారస్తులకు రేపటి రోజు ఆశాజనకంగా కనిపించబోతుంది. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా ఆర్థికంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో పెట్టుబడి పెట్టినటువంటి పనులు ఇప్పుడు మంచి ఫలితాలు కూడా కనిపించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా అవసరం. ఆర్థిక విషయాలలో రేపటి రోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఒకవైపు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరోవైపు కొన్ని అనుకున్నటువంటి ఖర్చులు కూడా రావచ్చు. కుటుంబ అవసరాల కోసం లేదా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువలన ధన నిర్వహణలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించగలిగితే భవిష్యత్తులో మంచి ప్రయోజనం ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. చాలా రోజులుగా దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. వారి యొక్క మాటలను గౌరవించడం ద్వారా కుటుంబంలో మరింత ఆనందం ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. అపార్థాలు తొలగిపోయి ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. పెళ్లి గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి కుటుంబ సభ్యుల నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కోపం లేదా అనుమానాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. విద్యార్థులకు రేపటి రోజు మంచి ఫలితాలు అందే అవకాశం ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. గురువుల సహాయం లేదా పెద్దల ఆశీస్సులు మీ యొక్క విజయానికి కారణమవుతాయి. ఆలస్యం చేయకుండా మీ యొక్క లక్ష్యాలపై దృష్టి పెట్టడం ద్వారా మంచి ఫలితాలను సాధించగలరు. ఆరోగ్యపరంగా చూస్తే పెద్ద సమస్యలు కనిపించకపోయినా అలసట మరియు నిద్రలేమి కారణంగా శరీరంలో బలహీనతగా అనిపించవచ్చు. ఆహారంలో నియమాలను పాటించడం చాలా మంచిది. నీళ్లను ఎక్కువగా తాగడం, సమయానికి విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. మానసిక ప్రశాంతత కోసం భగవంతునికి ధ్యానం చేయటం చాలా మంచిది. అదేవిధంగా రేపు కొంతమందికి ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది. ఉద్యోగం లేదా కుటుంబ అవసరాల కోసం చేసే ప్రయాణాలు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పత్రాలు, వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. కొంతకాలంగా కోర్టు వ్యవహారాలు లేదా భూమి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి రేపటి రోజు కొంత ఊరటనిచ్చే వార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అనుకూలంగా పరిస్థితులకు మారటం ప్రారంభమవుతుంది. సహనం మరియు ఆత్మవిశ్వాసంతో
ఆలోచనతో ముందుకు సాగితే విజయం మీ వైపే ఉంటుంది. ఆధ్యాత్మికంగా చూస్తే రేపటి రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు దైవభక్తి పెరుగుతుంది, మీలో దైవభక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేయాలనే ఆలోచన ఏర్పడుతుంది. శివారాధన లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు చేయటం వలన మీ యొక్క మనసుకు ప్రశాంతత ఏర్పడుతుంది. కొంతమందికి రేపు అనుకున్నటువంటి ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంటుంది. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి డబ్బు మీ చేతికి రావచ్చు. అలాగే స్నేహితుల ద్వారా లేదా బంధువుల ద్వారా కొన్ని మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవటం మంచిది కాదు. మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉండవచ్చు. అందుకే మీ యొక్క ప్రణాళికలను రహస్యంగా ఉంచుకోవటం చాలా మంచిది. మీపై మీరు నమ్మకం ఉంచుకోవాలి. ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేయగలగాలి. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శివాలయంలో లేదా పరమశివునికి అభిషేకం చేయడం ద్వారా, అదేవిధంగా వాటితో పాటు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం ద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు పువ్వుల